అయినా సమయానికి విజయశాంతి వచ్చి కాపాడినది. లేకపోతే ఈ పాటికి వాళ్ళు నన్ను పొడి చేసి పారిపోయేవాళ్ళన్నా. నిజంగా ఈ పొద్దు నేను చచ్చిపోయేదాన్ని. అయ్యో అత్త, నిజంరా, దేవతలా వచ్చి విజయశాంతే నన్ను కాపాడినది. థ్యాంక్స్ అమ్మా, నీ ప్రాణాలకు తెగించి నా చెల్లిని కాపాడావు. నేనేమైనా పరాయి వాళ్ళని కాపాడానా? మా పిన్నినే కదా నేను కాపాడుకున్నాను. నా చెల్లి కోసం నీ ప్రాణాలు లెక్క చేయకుండా వాళ్ళకి అడ్డుపడ్డావు. ఇంత చేసిన నీకు నా సంతోషం కోసం నీకేదైనా చెయ్యాలనుంది. చెప్పమ్మా, నీకేం కావాలి? అయ్యో నాకేం వద్దండి. నా కళ్ళెదురుగా ఆవిడ మీద దాడి చేస్తుంటే చూస్తూ ఎలా ఊరుకోగలను? పిన్నిని కాపాడుకోవడం నా బాధ్యత. ఏం చేసినా కూడా అందులో నీ గొప్పతనం ఏమీ లేదన్నట్టు మాట్లాడడం నీ మంచితనమమ్మా. నా చెల్లెలంటే ఎంత ప్రాణమో నీకు తెలుసు. అలాంటి నా చెల్లెలి ప్రాణాలు కాపాడావు. నా సంతోషం కోసం ఏదో ఒకటిస్తే తప్ప నా మనసు ప్రశాంతంగా ఉండదు. అడిగమ్మా. అయ్యో నేనేం ఆశించి చేయలేదు కదండి. నువ్వు ఆశించి చేయలేదమ్మా, కానీ నా సంతోషం కోసం నేను చెయ్యాలనుకుంటున్నాను. సరే అండి, ఎప్పుడైనా నాకేదైనా అడగాలనిపించిన రోజు ఖచ్చితంగా అడుగుతాను. నువ్వు ఎప్పుడు ఏం అడిగినా కాదనకుండా ఇస్తానమ్మా. నీకు మాటిస్తున్నాను. అమ్మ విజయ, ఆ రౌడీ ఎదవలు నిన్ను కొట్టినారు కదా, దెబ్బలేమైనా తాకుండాయా? హాస్పిటల్కి పోదామా? అయ్యో అవసరం లేదు పిన్ని, ఏం కాలేదు. మీరు ఉండారు ఎందుకో? వాళ్ళొచ్చి కత్తి తీసుకొని మా మీద పడతా ఉంటే దిష్టి బొమ్మల మాదిరి చూస్తా ఉండారు. మీరు మనుషులేనా? సరే, మీరొచ్చి ఏమీ చేయలేరో కనీసం లోపలికి పోయి ఎవరినన్నా పిలవాలని తెలీదా మీకో? ఏమైతాదో చూద్దామని నిలబడి ఉన్నారా ఏమి? వాళ్ళు అలా కత్తులు తీసుకుని వచ్చేసరికి భయం వేసింది వదినా, అందుకే మేమేం మాట్లాడలేకపోయాం. అవును పెద్దమ్మా, వాళ్ళ చేతుల్లో కత్తులు చూడగానే మా నోట్లో నుంచి మాటలు కూడా రాలేదు. ఒట్టొట్టికంతా మీకు మాటలొస్తాయి. ఉన్నదానికి లేనిదానికి వాళ్ళ మీద పడేసి వాళ్లే చేసినారని సాడీలు చెప్పేదానికి మాత్రం నోళ్లు బాగా వస్తాయి. ఆపదలో ఉండారు, ఎవరినిన్న పిలవడానికి మాత్రం నోర్రాదు. ఏమి మనుషులే కదా మీరు? ఇట్టంటప్పుడు కూడా ఉలుకు పలుకు లేకుండా నిలబడినారంటే మిమ్మల్ని ఏమనుకోవాలా? అతో మన ఇంట్లో నీకేమన్నా అయితే వాళ్ళు ఊరుకుంటారేమో, నేనెందుకు ఊరుకుంటాను? ఏంటి చంపి పారేస్తే చెడ్డ పేరు వస్తుందని ఈడ్చిపెట్టినాను. లేదంటే విజయశాంతిని కొట్టినందుకు, నీ మీద కత్తి ఎత్తినందుకు ఏంటి నరికేసేటోండి. చేసిన ఘనకార్యాలు చాలు, జనాల ప్రాణాలు కూడా తీద్దామనుకుంటున్నావా? మరేందినా? మా ఇద్దరిని చంపాలని చూసిన వాళ్ళని మర్యాదిచ్చి పంపించాలనా ఏంది? నువ్వెలా చెప్పు, ఈసారి నిజంగా వాడు చంపినా చంపేస్తాడు. చాలే, చంపితే తప్పే ఉండాది. పట్టపగలే ఇంటికొచ్చి మమ్మల్ని చంపాలని చూసినారు. ఈ పొద్దు ఏడు చేసినారు, ఇంకో పొద్దు ఏడనో చేస్తారు. అట్టంటోళ్ళని ఈడ్చిపెట్టొచ్చునా? నా అల్లుడు మంచోడు కాబట్టి ఈడ్చిపెట్టినాడు. నువ్వొక్కదానివి చాలు వాడు నాశనం అయిపోవడానికి. ఇంకా నాశనం చేస్తూనే ఉండు. ఇంకా ఏం చూస్తున్నారు? లోపలికి పదండి. అసలేంటి నువ్వు చేసే పని? మరీ అంత మొండిగా వాళ్లతో తలపడతావా? నీకేదైనా జరుగుంటే నగలు పోతే పోతాయి, మళ్ళీ కొనుక్కోవచ్చు. నీ ప్రాణం పోతే మళ్ళీ తిరిగొస్తుందా?
నేను ఒంటి మీద బంగారం కోసం ఎదురు తిరగలేదక్కా. నా మెడలో తాళిబొట్టు కోసం ఎదురు తిరిగాను. పిన్ని గారి ప్రాణాల కోసం ఎదురు తిరిగాను. వదినమ్మా, మీ చెల్లికి ఏదైనా ప్రమాదం జరుగుద్దేమోనన్న బాధలో నువ్వు మాట్లాడుతూ ఉండవు గానే అసలు అట్లాంటిదేం ఆలోచించకుండా విజయశాంతి చూసినావా? మా అత్తని కాపాడినది. ఆ, కాపాడకూడదని నేను అనట్లేదు. కాకపోతే అవతలి వాళ్ళ చేతుల్లో కత్తులున్నాయి. అదృష్టం బాగుండి ఎవరికీ ఏమీ కాలేదు. అదే వాళ్ళ మీద తిరగబడినందుకు నా చెల్లెల్ని ఏమైనా చేసుంటే, పిన్ని గారిని ఏమైనా చేసుంటే? ఏం కాలేదు కదా వదినమ్మా, ఇంట్లో మేము ఉండలా. మరి ఇంటి మీదకి వచ్చి ఇట్టంతా చేస్తారని ఏం తెలుసు మాకు? వదినమ్మా, ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఆ? నేను జాగ్రత్తగానే ఉంటున్నాను. ఇదిగో దీనికే జాగ్రత్తగా ఉండడం చేత కావట్లేదు. అక్క, నా స్థానంలో నువ్వున్నా అలాగే చేసేదానివి. ఆ విషయం నాకు తెలుసు. కళ్ళ ముందే మనిషి ప్రాణాలు తీయాలని చూస్తుంటే నీ గురించి నువ్వు ఎలా ఆలోచించుకోవో అలాగే నా గురించి నేను ఆలోచించుకోలేదు. విజయ, నీలాంటి బిడ్డ నా కడుపున ఎందుకు పుట్టలేదా అనిపిస్తుండాది. ఏమే, మేము ఉండలేదా బిడ్డలమో? మళ్ళీ ఆమె కూడా కావాలా నీకు? రేయ్, నోరు మీర చాలు గాని. నువ్వు ఇంట్లో కూర్చొనుండవు. సమయానికి ఈ బిడ్డ రాకపోతే నా పరిస్థితి ఏమి? వచ్చి దండేసి దండం పెట్టి మోసుకొని పోయుండేవారు శ్మశానానికి. ఏ అత్త, ఏం మాట్లాడతావు అత్త? నీకేమన్నా అయితే బతుకుంటావా మేము? ఇంకెప్పుడు అట్టంతా మాట్లాడబాక, బాగుండ చెప్తాను. అవును పిన్ని, మీకేం కాదు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. మీకే కష్టం రాకుండా చూసుకోవడం మా బాధ్యత. చాలే, నోరు తెరిస్తే పిన్ని పిన్ని అని. ఇంకా ఏంది పిన్ని? అమ్మ అని పిలు.